నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం తత్పురుష సమాసాల గురించి నేర్చుకుందాం. ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా విభక్తి ప్రత్యయాలతోనే ఏర్పడతాయి. కాబట్టి విభక్తి ప్రత్యయాలని తప్పనిసరిగా నేర్చుకుంటేనే ఈ తత్పురుష సమాసాలను గుర్తించడం సులభమవుతుంది. లాస్ట్ వీడియోలో మనం విభక్తి ప్రత్యయాల గురించి చెప్పుకున్నాం కదా. మీకు కనుక గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి ఆ వీడియోని చూడండి. విభక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. విభక్తులు తెలిస్తేనే మీరు ఈ తత్పురుష సమాసాలు చేయగలుగుతారు. ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసము అంటారు. అంటే సమాసంలో పూర్వపదం ఉత్తర పదం అని రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుందంట. ఇంకా పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. పూర్వపదం అంటే మొదటి పదం చివర ఉండే అక్షరం ఏ విభక్తి అయితే ఉంటుందో ఆ విభక్తిని బట్టి ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. తత్పురుష సమాసాలు 8 రకాలు. అవి: 1 ప్రథమా తత్పురుష సమాసము, 2 ద్వితీయా తత్పురుష సమాసము, 3 తృతీయా తత్పురుష సమాసము, 4 చతుర్థి తత్పురుష సమాసము, 5 పంచమీ తత్పురుష సమాసము, 6 షష్ఠీ తత్పురుష సమాసము, 7 సప్తమీ తత్పురుష సమాసము, 8 నన్ తత్పురుష సమాసము. ఈ సమాసాలన్నింటినీ కూడా మనం రాబోయే వీడియోల్లో ఒక్కో దాని గురించి విడివిడిగా చెప్పుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పిల్లలు. ధన్యవాదములు.